నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. గ్రేటర్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన లేదంటూ చీకటి పడ్డాక ఇళ్ల మధ్యలో చెత్త వేస్తున్నారంటూ కాలనీ వాసులు అధికారులకు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో దుర్వాసనతో పాటు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 9+ న్యూస్ అక్కడకు చేరుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించడంతో వెంటనే అధికారుల నుంచి స్పందన వచ్చింది. దీంతో అధికారుల చొరవతో సెన్సార్ సిస్టంతో ఎవరు చెత్త వేయకుండా కాలనీ వాసులు చేశారు. అసలు గతంలో ముసాపేట్లోని ఆంజనేయ నగర్లో పరిస్థితి ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా అయ్యింది అన్నది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. అయినా కూడా ప్రజల్లో కొంతమేర అవగాహన లేదని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకుపోయి చాలా చోట్ల కూడా కనిపిస్తుంది. రోడ్ల పైన అంటే అనేక కాలనీల్లో కూడా స్థానికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కొంతమేర వాళ్ళ నుంచి రియాక్షన్ కూడా చాలా తక్కువ మేరకు వస్తుందంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి వర్షన్. అయితే ప్రజెంట్ నేను గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాదు కమిషనరేట్లో ఉన్న సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మూసాపేట్ ఆంజనేయ నగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడైతే ప్రజెంట్గా గతంలో మనం చూసుకున్నట్లయితే చెత్త పేరుకుపోయి చెత్త నుంచి దుర్వాసన వస్తున్న ఈగలు దోమలు వాళ్తున్నా కూడా ఇక్కడ స్వచ్ఛ ఆటోలు అలాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా అనేక సార్లు మొరపెట్టుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా అధికారులు స్పందించి 9+ న్యూస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కవరేజ్ పూర్తి అయిన తర్వాత అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇక్కడ స్పందన వచ్చిందనే చెప్పుకోవాలి. పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు ఇల్లీగల్ గార్బేజ్ డంపింగ్ అనేది ఇక్కడ బోర్డు కూడా మనకు చూపించడం జరిగింది. ఇక్కడ రోడ్డు వేస్తే ఇక్కడ నీట్గా మొత్తం కూడా రోడ్డు మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా ఈ లోపల కాలనీ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా చెత్తనే కనిపించేది. ఆ చెత్త నుంచి దోమలు వచ్చేవి. వాటి నుంచి వాళ్ళు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పిల్లలు కూడా బయటికి రావాలంటే ఈవినింగ్ టైంలో చాలా ఆలోచించే వాళ్ళు అంటూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా అరేంజ్ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇక్కడ మనకు సెన్సార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చెత్త వేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఫోటో అండ్ వీడియో అలాగే బైక్ నెంబర్ ఇక్కడ వెహికల్లో వస్తే వాళ్ళ నెంబర్ కూడా క్యాప్చర్ చేస్తుంది. సో క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్కి వాట్సాప్ ద్వారా వెళ్తుంది. వాళ్ళ నుంచి ఫైన్ కూడా పడుతుందని చెప్తూ కూడా ఇక్కడ సెన్సార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. సో నగరంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దాని నుంచి అనేక రకాలైనటువంటి అధికారులు ఇప్పటికే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రజల్లో కొంతమేర అవగాహన లేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక సార్లు కూడా పోరాడారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి బండ్ల మీద నైట్ టైం ఇక్కడ మొత్తం చెత్త పారేస్తూ వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ మేము చూసాము. కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్తున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్గా స్పందన వచ్చింది మన 9+ న్యూస్ వల్ల. సో ఇక్కడ మనం చూస్తున్నాం కెమెరా అలాగే సెన్సార్ సిస్టమ్ అక్కడ నిలబడి ఈ సరౌండింగ్లో వచ్చి చెత్త వేస్తే మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ వీళ్ళు అత్యాధునిక టెక్నాలజీ అనేది ఇక్కడ రూపొందించడం జరిగింది. సో ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో గతంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కూడా చెత్త కనిపించేది. సో వాటి నుంచి దుర్వాసన కావచ్చు, వాటర్ ఫార్మింగ్ అలాగే దోమలు కూడా స్ప్రెడ్ అయ్యేది. సో ఎట్లా స్పందన వచ్చింది అంటే మేము కూడా గతంలో షూట్ చేసాము. సో తర్వాత రియాక్షన్ ఏ విధంగా ఉంది అధికారుల నుంచి? సో సెన్సార్ సిస్టమ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? యాక్చువల్గా 9+ ఛానల్ వాళ్ళు మాకు చాలా సహకరించారమ్మా. మా కాలనీలో ఏ కార్యక్రమం చేసినా మీ ఛానల్ ముందుంటుంది. ఆ ఛానల్ ద్వారా మాకు ఒక అవేర్నెస్ ఏంటంటే చెరువులో గుర్రపు డెక్క తీసినప్పుడు కూడా మీరు ఏదైతే పబ్లిక్కి తెలిసే విధంగా చేశారో దానివల్ల కూడా కొద్ది అవేర్నెస్ వచ్చింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు సైబరాబాద్ పరిధిలోని వాళ్ళందరూ ఒక 100 డేస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మన ఈ కాలనీ వాసులందరూ ఏం చేశారు, ఆంజనేయ కాలనీ వాసులు దీనికి ముందుగా శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం ఎన్నో చోట్ల చేస్తున్నా కానీ ఎగ్జాంపుల్ ఎక్కడ సక్సెస్ కాలేదు. ఎంత క్లీనింగ్ చేసినా మనము ఎన్ని గవర్నమెంట్లు చూసినా గవర్నమెంట్ల ద్వారా అభివృద్ధి జరగలేదు. కానీ ఈ 100 డేస్ చాలా అభివృద్ధి జరిగింది. అంటే క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. మనం రోడ్డు పైన కూడా చూస్తున్నాం, ఫుట్పాత్ల పక్కన చెత్త ఉండేది, కనీసం మట్టి అయినా ఉండేది. ఆ మట్టిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు లారీలలో ఎక్కించి దాన్ని దూరానికి తరలించడం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 100 డేస్ ప్రణాళికలో భాగంగా ఇక్కడ మైక్ అరేంజ్ చేసి చెత్త వేయకుండా ఒక సీసీ కెమెరాను పెట్టి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. నిన్నటి నుంచి మా కాలనీ వాసులందరూ నైట్ 9 o'clock నుంచి 12 o'clock వరకు ఇక్కడ ఉండి చాలామందికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసిన
ఏదైతే ఐడియా ఉందో ఐడియాని మేము అందరం అభినందిస్తున్నాం. అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గతంలో కూడా చాలా సార్లు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా వరకు కూడా నగరంలో అనేక చోట్ల కూడా ఉన్నాయి. సో అట్లాంటి చోట్ల కూడా మన జిహెచ్ఎంసీ ఇట్లాంటి చర్యలు చేపడితే మంచిదంటారా ఏంటి? అంటే ఇప్పటివరకే చేపట్టలేదు, కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. సో అట్లాంటి చోట్ల ఎట్లాంటి స్పందిస్తారు మీరు? చాలా మంచిదండి, ఎందుకంటే పెయింట్ వేస్తున్నారు, బ్యానర్ కడుతున్నారు. దాంతోపాటు ఇది కూడా ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా వరకు బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడే మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ సౌండ్ వినగానే మనకు కూడా ఒక అలర్ట్ వచ్చేస్తుంది. ఆ తప్పు చేసే వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి ఒకవేళ ఈరోజు చేసినా రేపు కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నంలో భాగంగా ఇదే విధానాన్ని 100 డేస్లో భాగంగానే ప్రతి ఒక్క ఇలాంటి ప్లేసెస్ని చూస్ చేసుకొని అక్కడ అన్ని దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడ మైక్ సిస్టమ్ అలాగే సెన్సార్ కెమెరా పెట్టారు. సో అంటే కంటిన్యూస్గా అలర్ట్ చేస్తుందా, లేకపోతే పర్టికులర్గా టైమింగ్ అనేది ఉందా? మేడం, ఇది టైమింగ్ అని కాదు మేడం. ఇక్కడ ఏంటంటే అది ఒక 25 మీటర్స్ వరకు కవర్ చేస్తుంది అనమాట. ద మూమెంట్ అక్కడ చెత్త వేయడానికి ఎవరైనా వెళ్తే ఇమీడియట్గానే అది అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అట్లా అనమాట. సో మనం చూస్తున్నాం ఇక్కడ మనకి సెన్సార్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ 25 మీటర్స్ లోపల ఉన్న ఇక్కడ ఎవరో వచ్చినా కూడా చెత్త వేయడానికి వస్తున్నా కూడా వెంటనే అలర్ట్ చేసేటువంటి సిస్టమ్ అయితే ఇక్కడ రూపొందించడం జరిగింది. సో ఇప్పటికే చూసుకోవచ్చు 100 డేస్లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా నగరంలో ఎక్కడైనా సరే అపరిశుభ్రంగా ఉన్న చోట క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా ఖచ్చితంగా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సైబరాబాద్ పరిధిలో ఖచ్చితంగా మేడం కమిషనర్ సృజన వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన శానిటేషన్ పైన ఫుల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. నగరంలో ఎక్కడైనా సరే చెత్త డంపింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా అవుతాయి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అలర్ట్ చేయడం, వాళ్ళ నుంచి స్పందించడం, అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఉన్నాయి, వాటిని ఎలా రూపొందించాలి, వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే రీతిలో ఆలోచించి ఇక్కడ ఈ కాలనీలో మాత్రం జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఖచ్చితంగా ఒక మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి చర్యలు ఈ సెన్సార్ సిస్టమ్ అనేది నగరంలో చాలా చోట్ల కూడా ఏర్పాటు చేశారు. గతంలో టెక్నాలజీ పరంగా ఈ చెత్త సేకరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా అలాగే శానిటేషన్కి సంబంధించి అనేక రకాలుగా కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్లు, ఇట్లా జోనల్ కమిషనర్లు అనేక చోట్ల కూడా రివ్యూలు కూడా చేపడతారు. కానీ ప్రజల నుంచి కూడా కొంత రియాక్షన్ ఉండాలి. ఏదైతే తడి చెత్త, పొడి చెత్త అది వేరు చేసి స్వచ్ఛ ఆటోలు వస్తాయి, వాటికి వేయాలని చెప్పేసి కూడా అధికారులు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది ప్రజలు మాత్రం స్థానికులు నైట్ టైం అవ్వగానే 9-10 ఆ టైంలో బైక్ల మీద వచ్చి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, వాటిపైన పూర్తిగా అవగాహన లేకపోవడం, ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదురవుతుండడం. సో ఇట్లాంటివి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ప్రజల్లో కూడా కొంతమేర అవగాహన ఉంటే ఖచ్చితంగా మన నగరం అనేది పరిశుభ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మనకు వేరే రాష్ట్రాల్లో కావచ్చు చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల చాలా వరకు కూడా కొంతమేర చెత్త నుంచి కావచ్చు, చెత్త సేకరణకు సంబంధించినటువంటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడుతున్నారు. అట్లాంటి సిస్టమ్ అనేది మన గ్రేటర్లో కూడా ఇక్కడ కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అధికారులు పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తం మీద అయితే ఇక్కడ మూసపేట ఆంజనేయ నగర్ కాలనీలో అయితే జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇక్కడ సెన్సార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ రోజు కూడా చెత్తతో ఒక డంపింగ్, చిన్న స్మాల్ డంపింగ్ అని చెప్పుకోవచ్చు, అలా ఉన్నటువంటి ఈ కాలనీని నీట్గా చేశారు. సో ఇక్కడ బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా నీట్నెస్, ఒక కలర్ పెయింటింగ్ వేసి ఇక్కడ ఎట్లాంటి చెత్త వేయకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తిగా అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి సిస్టము వేరే చోట్ల కూడా పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి వర్షం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక